అండి. ఐఎమ్ రాజేందర్ యాదవ్, కన్సల్టెంట్ ఎంబ్రియాలజిస్ట్, మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్, మెహదీపట్నం, హైదరాబాద్. ఈరోజు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడదాం. అంటే అంగస్తంభన. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కామన్‌గా మా దగ్గరకొచ్చే పేషెంట్స్ కోసమనే కాకుండా, ప్రతి ఒక్క మేల్, ప్రతి ఒక్క మేల్స్‌కి సంబంధించిన సమస్య ఇది. పెళ్లి కాని వాళ్ళైనా సరే, పెళ్లి అయిన వాళ్ళైనా సరే, మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలున్నా సరే, అంగస్తంభన అనేది ఈరోజు కాకున్నా ఏదో ఒక రోజు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అలా ఉంది. మనం బ్రతికే సొసైటీ అలా ఉంది. మనం తీసుకునే ఫుడ్ అలా ఉంది. దానికి ఆ ఫుడ్ వల్ల, ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల, వీటి వల్ల ఫస్ట్ అయ్యేది బాడీలో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ అండి. సో, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఎలా అంటే మనకు మేల్స్‌లో కొన్ని మెయిన్‌గా ఒక 3-4 హార్మోన్స్ ఉన్నాయి. లైక్ టెస్టోస్టెరోన్ యాస్ ప్లేస్ కీ రోల్ అండ్ ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ప్రొలాక్టిన్ ఇలాంటివి ఒక మెయిన్ హార్మోన్స్ అనేది. మనం తీసుకునే ఈ డైట్ వల్ల, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ వల్ల, మనం తీసుకునే వాటర్ వల్ల, సో ఈ మినరల్ వాటర్‌ని తీసుకుంటున్నాము. హౌ అంటే మినరల్ వాటర్ ఏ రకమైన మినరల్స్ బాడీకి ఇస్తుంది. సో వీటన్నిటి వల్ల గూడా మన హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ అనేది అవుతుందండి. సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్‌గా వాస్కులర్ ఇష్యూస్. వాస్కులర్ ఇష్యూస్ అంటే ఏంటి? వాస్కులర్ కాజ్ అంటే ఏంటి? మనం ఎవరైనా దంపతులు కలవాలనుకున్నప్పుడు మెయిన్‌గా అంగం గట్టిపడటం. అంగం గట్టిపడాలంటే మన అంగంలో బోన్స్ అనేది ఉండవు గదా! సో, ఎలా గట్టిపడుతది? మన బాడీలో ఉన్న బ్లడ్ సప్లై, దానికి వెళ్ళే కొన్ని వెసల్స్ ఉంటాయి. సో, ఆ బ్లడ్ సప్లై అనేది వెళ్ళి, ఆ స్టిమ్యులేట్ అయ్యి, హార్మోన్స్ స్టిమ్యులేట్ అయిపోయి బ్రెయిన్ వల్ల ఆ సప్లై వెళ్ళి అంగం అనేది గట్టిపడడం అనేది జరుగుతుంది. అది ఎందుకు అవ్వట్లేదు? లాస్ ఆఫ్ వాస్కులారిటీ అనేది ఎందుకు అవుతుంది? బ్లడ్ సప్లై ప్రాపర్‌గా ఎందుకు ఎళ్ళట్లేదు? అనేది కూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్. అండ్ దాంతో పాటు పెర్ఫార్మన్స్ యాక్టివిటీ. మీరు పెర్ఫార్మన్స్ యాక్టివిటీ అంటే ఏంటంటే, భార్యాభర్తలు ఉన్నారు. హస్బెండ్ వర్క్ నుంచి స్ట్రెస్‌లో వచ్చారు. ఇంటికెళ్ళిన తర్వాత వైఫ్ వాళ్ళతో కలవాలనుకుంటారు. మేబీ ఆ స్ట్రెస్‌లో హి మైట్ పార్టిసిపేట్, అంటే సాటిస్ఫై‌గా చేశానా లేదా అనే కాన్ఫిడెన్స్ తనకి లేకపోవడం ఫస్ట్ థింగ్. దానివల్ల ఆ ఆలోచనలో ఉండి నెక్స్ట్ టైమ్ కలవాలనుకున్నప్పుడు సేమ్ అరెలా మేబీ నా వల్ల మా వైఫ్ హ్యాపీగా ఉందా లేదా? మ్యారేజ్ కాకపోతే ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ యాక్టివిటీ వల్ల సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, మేబీ నేను సాటిస్ఫై చేయగలుగుతున్నానో లేదో, తను సాటిస్ఫైగా ఉందో లేదో, ఈ స్ట్రెస్ వల్ల, ఈ సైకలాజికల్ ఇష్యూస్ వల్ల, చేసే పర్ఫార్మెన్స్ వల్ల కూడా బ్రెయిన్‌లో మనది మనమే డిగ్రేడ్ చేసుకోవడం వల్ల కూడా ఆ స్టిమ్యులేషన్ అవ్వక, బ్లడ్ సప్లై అనేది వెళ్ళక, అంగం అనేది గట్టిపడకపోవడం. సో, ఇలాంటివి సైకిల్‌గా జరుగుతుంది. మన మైండ్‌లో కాన్ఫిడెన్స్ లేదు ఫస్ట్ థింగ్. మేబీ నేను తనని సాటిస్ఫై చేయగలుగుతున్నానా లేదా? ఒకవేళ మళ్ళీ ట్రై చేస్తే లాస్ట్ టైమ్ చేయగలిగానా లేదా? దానివల్ల మళ్ళీ తను హ్యాపీగా ఉందా లేదా? ఈ సైకిల్ అనేది అలాగే, ఈ పెర్ఫార్మన్స్ యాక్టివిటీ అనేది అలాగే తిరగడం వల్ల సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది కామన్‌గా అందరికీ ఉండేదే ఈ రోజులలో. వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఈ స్ట్రెస్ వల్ల కూడా మెయిన్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి లైఫ్ స్టైల్ యాక్టివిటీ అండి. సో, లైఫ్ స్టైల్ యాక్టివిటీ అంటే ఏంటంటే, ఈరోజు చాలామంది వెరీ రేర్ అండి. ఎవరో ఒకరు నిల్చొని పని చేయడం. ఇప్పుడు నేనున్నాను. నేను కూడా కూర్చొనే మీకు ఇది చెప్తున్నాను. చాలామంది కూర్చున్న దగ్గరికే టీలు రావడం, కూర్చున్న దగ్గరికే కాఫీలు రావడం, కూర్చున్న దగ్గరే లంచ్ చేయడం. సో, ఒక దగ్గర లేచి, వెళ్ళి, బయటికెళ్ళి ఒకప్పుడు ఉండేది. డ్యూటీ మధ్యలో బ్రేక్ టైమ్, మధ్యలో ఫ్రెండ్స్, కొలీగ్స్ కలిసి బయటికెళ్ళి అలా ఒక టీ స్టాల్ దగ్గరికి టీ తాగేసి రావడము. సో, మనం చేసే వర్క్‌లో ఈవెన్ మేజర్‌గా ఐటీ ఎంప్లాయీస్ గానీ, ఎవరైతే ఎక్కువసేపు లాంగ్ టైమ్ సిట్టింగ్ జాబ్స్, కూర్చొని ఉండడము అండ్ ఓవర్ హీట్ ఎక్స్‌పోజర్, ఎక్కువ హీట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి వర్క్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, ఈ పోల్ ఎక్కుతారు గదా! సో, అలాంటి వాళ్ళు. సో, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి యాక్టివిటీ, లైఫ్ స్టైల్ ఈ యాక్టివిటీ ఏంటంటే, మనం బాడీకి యాక్టివిటీ ఏం లేకపోవడము. సో, ఈ హీ పోల్లెక్కేవాళ్ళు వీళ్ళెందుకు ఉంటుంది గదా అని మీకు అనిపియచ్చు. వాళ్ళు చేసే వర్క్‌లో హీట్ ఎక్స్‌పోజర్ ఎక్కువుండడం. స్పెర్మ్ ఎక్కడ ప్రొడక్షన్ అవుతుందండి? టెస్టిస్‌లో. సో, మనం కూర్చొని ఉంటున్నాం. టెస్టిస్ ఎలా ఉంటాయి? మన బాడీకి
హ్యాంగ్ అవుతూ ఉంటాయి కిందకి. ఎందుకంటే మన బాడీ టెంపరేచర్‌కి, టెస్టిక్యులర్ టెంపరేచర్‌కి 2-3 డిగ్రీస్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎక్కువ కూర్చొని ఉండడం వల్ల టెస్టిస్ అనేది పైకి వెళ్ళి మన తొడల మధ్య ఉండి బాడీకి అటాచ్ అయ్యి ఉండడం వల్ల కూడా వాటి టెంపరేచర్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. కూర్చున్న దగ్గరికే టీలు వస్తాయి. కూర్చున్న దగ్గరికే కాఫీలు వస్తాయి. మనం లేచి బయటికి ఎక్కడికి వెళ్ళాం. ఒకవేళ ఈ డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు కూడా అంతే. లాంగ్ డ్రైవింగ్ ఎక్కువ కూర్చొనే డ్రైవింగ్ అయితే కూర్చొనే చేయాల్సిందే. సో, దానివల్ల కూడా ప్రొడక్షన్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ ఈ హీట్ ఎక్స్‌పోజర్ జాబ్స్ చేసేవాళ్ళు, ఈ కరెంట్ పోల్ ఎక్కే వాళ్ళు ఎలక్ట్రిసిటీలో. సో, చాలామంది. సో, ఇలాంటి వాటి వల్ల కూడా మనకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి కూడా రీజన్ అనేది ఉంటుంది. ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి ఒబెసిటీ అండి. సో, ఒబెసిటీ ఎందుకోసం? ఒబెసిటీ రీజన్స్ చాలా ఉన్నాయి. అది మీకు తెలిసే ఉంటది. చాలా మంది ఒబెసిటీ ఎఫెక్ట్స్ ఆన్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఆల్సో. సేమ్ మన జంక్ ఫుడ్ గానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, బ్లడ్ వెసల్స్‌లో ఫ్యాట్ ఎళ్ళడము. మీకు కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ అనేది ఆబ్వియస్‌గా బ్లడ్ వెసల్స్‌కి వెళ్ళిపోతుంది. ఈ బ్లడ్ వెసల్స్‌లో ఫ్యాట్ ఉంటే కామన్‌గా అందరూ ఏమనుకుంటారంటే కార్డియాక్ ఇష్యూస్ అనుకుంటారు. కామన్‌గా చూడండి, కార్డియాక్ ఇష్యూస్ ఉన్న ప్రతి ఒక్కరికి మేజర్‌గా అందరికని అనను, మేజర్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఉంటుంది. బికాస్ ఆ బ్లడ్ వెసల్స్‌లో ఫ్యాట్స్ అనేది వెళ్ళిపోయి బ్లడ్ సప్లై అనేది నాట్ ఓన్లీ హార్ట్ గురించనే కాదు. ప్రతి ఒక్క పార్ట్‌లో బ్లడ్ సప్లై ఎక్కడుందో అక్కడ ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నా కూడా ఇట్ విల్ ఇంపాక్ట్. సేమ్ వే బ్లడ్ సప్లై వల్లనే ఎరెక్షన్ అనేది జరుగుతుంది. సో, బ్లడ్ సప్లై ప్రాపర్‌గా వెళ్ళకపోతే మన అంగం గట్టిపడకపోవట్లేదంటే మీకు సప్లై ప్రాపర్‌గా లేదన్నట్టు. సో, మేబీ ఈ కార్డియాక్ యాక్టివిటీ ఈ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్స్‌కి ఇది కూడా ఒక రీజన్ అనేది అయ్యుండొచ్చు. సో, మెయిన్ థింగ్ ఏంటిది స్మోకింగ్ అండి. ఇప్పుడు స్మోకింగ్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. వర్క్ మధ్యలో బ టీ కోసం ఎళ్ళరు. అట్‌లీస్ట్ సిగరెట్ కోసమైనా బయటికెళ్తున్నారు. ఆ స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ రిలీఫ్ కోసం ఒక సిగరెట్ తాగేసి వస్తే కొంచెం రిలాక్స్ అవుతది. సో, ఓకే. ఇట్ మైట్ బి. బట్ ఓవర్‌గా తీసుకోవడం వల్ల గూడా ఈ స్మోకింగ్ వల్ల గూడా అందులో ఉన్న నికోటిన్ వల్ల మనకు బాడీలో బ్లడ్ సప్లై వెళ్ళే వెసల్స్ ఉంటాయి గదా! ఆ నరాలలో, రక్తనాళాలు. ఆ నికోటిన్ వల్ల రక్తనాళాలు ముడుచుకుపోవడము, థిన్ అవ్వడము, సో, సప్లై ప్రాపర్‌గా వెళ్ళకపోవడము. సో, దీనివల్ల గూడా ఇట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ఆన్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. సో, స్మోకింగ్ కిల్స్ క్యాన్సర్. స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది. అండ్ స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ ఒకటే కాదు. స్మోకింగ్ వల్ల చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ రీప్రొడక్టివ్ లైఫ్. ఇట్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ఆన్ యువర్ సెక్షువల్ లైఫ్ అండ్ ఇట్ విల్ ఆల్సో ఈ ఓవరాల్‌గా మీకు ఎరెక్షన్ అనేది ప్రాబ్లమ్ ఉంటుంది. అంగం గట్టి పడకపోవడము అండ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని ఉంటుంది. సో, దీనికి కొన్ని టిప్స్ కూడా ఉన్నాయండి. సో, మెయిన్‌గా వచ్చేసి అవాయిడ్ ఒబెసిటీ. ఒబెసిటీ రాకపోవడానికి ఇప్పుడు అందరికీ తెలుసు ఒబెసిటీకి వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, డైట్ మెయింటైన్ చేయడము. సో, ఆబ్వియస్‌లీ సో, అవాయిడ్ ఒబెసిటీ అండ్ ఫుడ్ అండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఫ్రెష్ ఫ్రూట్స్ గానీ, ఫ్రూట్ జ్యూసెస్ గానీ, లీఫీ వెజిటబుల్స్ గానీ, పప్పులు గానీ, చిరుధాన్యాలు గానీ ఇలాంటివి తీసుకోండి. దీంతో పాటు డ్రై ఫ్రూట్స్‌లో మెయిన్‌గా బాదం, పిస్తా. మళ్ళీ కొంతమంది రోస్టెడ్, సాల్టెడ్, ఘీ రోస్ట్ ఇలాంటివి ఉంటాయి. ఇవి యాడ్ ఆన్స్ బంద్ చేయండి. మనకి ఎలా దొరుకుతుందో, సహజంగా ఎలా దొరుకుతుందో అలా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాడ్ ఆన్స్ అనేది బంద్ చేయండి. దాంతో పాటు ఇంకొక థింగ్ ఏంటంటే ఆహ్, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది సోషల్ ఇంటేక్ అంటే 1-2 టైమ్స్ ఎ వీక్ అనేది యాక్సెప్టబుల్ అండి. ఎలాగో వెళ్ళాం గదా! పార్టీకి మళ్ళీ దొరుకుతదో లేదో అనుకుంటే ఫుల్‌గా తాగడం, ఫుల్ బాటిల్ తాగేసేయడం. వీకెండ్ వచ్చింది గదా! ఫ్రైడే నైట్ నుంచి స్టార్ట్ చేసి సాటర్డే వరకు తాగేసి సండే రోజు రిలాక్స్ అయిపోయి మండే డ్యూటీకెళ్దాం. సో, ఈ వే ఆఫ్ థింకింగ్ అనేది బంద్ చేయండి ఫస్ట్ థింగ్. దీనివల్ల మీకు ఎరెక్షన్‌తోనే కాదు, ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ యువర్ లైఫ్, ఓవరాల్ యువర్ హెల్త్, ఓవరాల్ యువర్ రీప్రొడక్టివ్ లైఫ్, ఓవరాల్ యువర్ సెక్షువల్ లైఫ్. సో, ఈ ఈ టిప్స్ అనేది మీరు పాటిస్తూ ఏదైతే మనకు రీజన్స్ అనేవి తెలిసినాయి కాబట్టి వాటికి అనుకూలంగా ఉంటూ దీన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది మాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. దీన్ని అవాయిడ్ చేయలేము. బికాజ్ లైఫ్‌లో మగవారిగా ఉన్నప్పుడు ఇది కామన్‌గా ఎప్పుడో ఒకరోజు వస్తుంది.
మీరు ఎంత తీసుకున్నా, ఎంత కేర్ తీసుకున్నా, ఎంత ప్రికాషన్ తీసుకున్నా, ఇక్కడ మెయిన్‌గా హెల్తీ డైట్‌తో పాటు మీ సైకలాజికల్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యూ బీ స్ట్రాంగ్ అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా పెట్టుకోండి. యూ పార్టిసిపేట్ కాన్ఫిడెంట్‌లీ విత్ యువర్ పార్ట్నర్. మీరు ఎప్పుడైతే మీ భార్యతో కలిసినప్పుడు, మీ సెక్స్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు బీ కాన్ఫిడెంట్. బీ కాన్ఫిడెంట్. ఓకే. ఓన్లీ వన్ థింగ్ సైకలాజికల్‌గా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. చేసుకుంటూ ఇవన్నీ పాటించండి. దీనివల్ల మీరు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ నుంచి కొంచెం ఎంతో కొంత అధిగమించుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.